మనకేంటి దీనిలో డాటా టైప్ అనేది మెన్షన్ చేస్తున్నాం. మనం ఏ కైండ్ ఆఫ్ డాటా ఇస్తున్నాం అనేది, తర్వాత అరే నేమ్ అనేది ఏది కావాలనేది, తర్వాత ఎక్స్ అనేది ఏంటి రోని ఇండికేట్ చేస్తుంది, తర్వాత వై అనేది ఏంటంటే కాలమ్స్ ఇండికేట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. వీటికి మనకు దానిలో అయితే రోస్కి అయితే ఏ విధంగా అడ్రస్ అనేది ఇచ్చామంటే ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని ఇచ్చాం. దెన్ కాలమ్స్ కూడా ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని ఇస్తాం అన్నమాట. రోస్కి కాలమ్స్కి ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని ఇస్తాం. మరి వీటి యొక్క ఇండెక్స్ నెంబర్ని ఎట్లా ఫాలో అవ్వాలని, ఇప్పుడు నాకు రో 0 1 2 ఇట్లా ఇచ్చాను కదా, అంటే ఇప్పుడు నాకు ఎక్స్ అనేది ఏంటి రో కిందకి వస్తుంది, వై అనేది ఏంటి కాలమ్స్ కిందకి వస్తుంది. ఇప్పుడు నాకు ఇలా ఇచ్చాను అంటే ఇక్కడ ఇది మనకు వచ్చేసి ఏంటి రోలో వచ్చేసి దీని యొక్క అడ్రస్ ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు రో 0 కాలం 0 ఏంటి రో 0 కాలం 0 అంటే ఇప్పుడు నాకు ఏంటి ఇలా ఉన్నాయి రో 0 1 2 ఇట్లా ఇచ్చాను కదా. కాలమ్స్ అంటే కాలం 0 కాలం 1 కాలం 2 కాలం 3 అన్న. ఇప్పుడు వీటి యొక్క అడ్రస్ ఎట్లా ఉంటుంది అంటే రో 0 కాలం 0, నెక్స్ట్ రో 0 కాలం 1, రో 0 కాలం 2, రో 0 కాలం 3, నెక్స్ట్ రో 1 కాలం 0, రో 1 కాలం 1, రో 1 కాలం 2, రో 1 కాలం 3. నెక్స్ట్ రో లోపల అయితే ఏంటి రో 0 రో 2 కాలం 0, రో 2 కాలం 1, రో 2 కాలం 2, రో 2 కాలం 3. అట్లా నాకు ఏంటి నెంబర్ ఆఫ్ రోస్ అని వస్తే నెంబర్ ఆఫ్ బేస్ చేసుకొని చేస్తాం. అది ఓకే. ఇక్కడ మనకు ఏంటి ఇలా ఇచ్చేసుకున్నాం కదా, అంటే అడ్రసింగ్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకున్నాం. ఓకే. దెన్ వీటిని యొక్క ఇనిషియలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తామన్నది. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి దీనిలోకి వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకు వచ్చేసి 3 అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్, 4 అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్, 3 అనేది ఏంటి నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇప్పుడు నాకు ఇలా ఇనిషియలైజ్ చేస్తున్నాను చూడండి. దీని లోపల ఇన్సైడ్ లోపల ఏం చేస్తాను అంటే ఫ్లవర్ బ్రాకెట్ చేసేసి దీని లోపల నాకు ఏంటి ఇండెక్స్ నెంబర్ 0 లోపల, ఇండెక్స్ నెంబర్ 1 లోపల, నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్ 2 లోపల. ఓకే. లైకే నేను ఈ విధంగా ఫార్మేషన్ చేస్తాను. ఇప్పుడు నాకు దీన్ని ఇండెక్స్ నెంబర్ ఫార్మేషన్ చేయడం కోసం ఎన్ని రోస్ అనుకున్నాం 3 రోస్. ఎస్ 1 2 3 ఓకే 0 1 2 ఓకే 3 రోస్ వస్తుంది. నెక్స్ట్ కాలమ్స్ ఏమి వచ్చేసి మనకి 4 అంటాం. 1 2 3 ఓకే 0 నుండి స్టార్ట్ అయినాయి కాబట్టి 0 1 2 3 అన్నాం. ఓకే. దీని ఇండెక్స్ నెంబర్ ఫస్ట్ వచ్చేసి నాకు ఏంటి 0 అని ఇచ్చాను, అంటే దానిలో కూడా వాల్యూ ఇండెక్స్ నెంబర్ కాదు, జస్ట్ వాల్యూ అసైన్ చేస్తున్నాను. దానికి ఏం చేస్తున్నాం ఇనిషియలైజ్ చేస్తున్నాం కదా. 0 ఇండెక్స్ నెంబర్ లోపల నాకు ఏ వాల్యూ అసైన్ చేస్తున్నా అంటే 0 అనే వాల్యూ అసైన్ చేస్తాను. దీని యొక్క ఇండెక్స్ నెంబర్ ఏంటి నాకు రో 0 కాలం 0. ఓకే. నెక్స్ట్ ఏ వాల్యూ అసైన్ చేస్తున్నాను 1 అనే వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఓకే. 1 అనే వాల్యూ ఏంటి అడ్రస్ రో 0 నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది రావడం కోసం మనం ఇప్పుడు నాకు ఏంటి ఇట్లా చేసుకుంటూ వస్తుంది కదా దీనిలో. అంటే అప్పుడు నాకు ఈ ఫార్మేషన్ ఉన్నప్పుడు కాలమ్స్లో కూడా వస్తున్నాయి కదా. అవును. ఇప్పుడు నాకు ఏంటి రో 0 కాలం 1, నెక్స్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అంతే, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకేంటి అది స్పెసిఫైడ్ చేసుకోవాలి మనం అక్కడ. ఇప్పుడు నాకేంటి 0 1 2 3 ఇక్కడ 0 4 అయితే వాల్యూస్ అట్లా అసైన్ చేయలేమన్నట్టు, ఈ ప్యాటర్న్ లోనే అసైన్ చేస్తాం. అట్లా కాదు సార్, ఇప్పుడు మన ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి సార్, ఇక్కడ ఇట్లా తీసుకోవాలనుకుంటాం సార్. ఇప్పుడు ఇట్లా తీసుకో అంటే ఇప్పుడు దాని యొక్క ఇండెక్స్ నెంబర్ ఫాలో అవ్వడం అనేది రోను ఫస్ట్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే రోను బేస్ చేసుకొని ఫామ్ అవుతుంది, తర్వాత ఏంటి కాలం ఫామ్ అవుతుంది. అట్లా ఎట్లా వస్తుంది రోస్ 4 పెట్టినా కూడా రోస్ అనేది 4 అవుతాయి, కాలమ్స్ అయితే కంపల్సరీ కదా. ఇప్పుడు ఒక టేబుల్ ఫార్మేషన్ కావాలంటే ఏంటి రోస్ కాలమ్స్ ఉంటేనే కదా టేబుల్ ఫామ్ అయ్యేది. ఇట్లనే ఫాలో అవుతుంది అండి. ఇప్పుడు నాకు అంటే ఇండెక్స్ నెంబర్ అనేది ఫాలో అవ్వడం వచ్చేసి ఈ విధంగా అన్నట్టు ఏంటిది రో 0 కాలం 0, రో 0 కాలం 1. ఇప్పుడు రో 0 కాలం 0 లోపల రో 0 కాలం 1 లోపల ఏ వాల్యూ స్టోర్ అవుతుంది 1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ రో 0 కాలం 2 లోపల 2 అనే వాల్యూ. నెక్స్ట్ రో 0 కాలం 3 లోపల
3 అనే వాల్యూ ఇచ్చాం. ఓకే, ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయింది కదా. ఈ ప్యాటర్న్ చూస్తే ఫస్ట్ రో కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ లోపల ఏంటి, రో 1 కాలం 0, రో 1 కాలం 0. నెక్స్ట్ రో 1 కాలం 1, రో 1 కాలం 1. నెక్స్ట్ రో 1 కాలం 3. ఓకే, ఏ వాల్యూ 6 అని. నెక్స్ట్ 7. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, రో 2 కాలం 0. నెక్స్ట్ 1 10, రో 2 కాలం 2. నెక్స్ట్ రో 3 కాలం 11. ఇప్పుడు నాకు ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, మొత్తం 11 వాల్యూస్ వచ్చినాయి కదా. అంటే దీని ఏంటి మీకు అర్థం కావడం కోసం ఇట్లా వాల్యూస్ అసైన్ చేశాను. అవే వాల్యూస్ ఇవ్వాలని రూల్ లేదు మనకేంటి. అంటే నాకు నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేది ఒకటే అరే లోపల స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను 11 వాల్యూస్ ఇవ్వాలంటే డైరెక్ట్ ఏం చేస్తాం, మామూలుగా సింగిల్ డైమెన్షనల్ అరే లోపల అయితే 11 వాల్యూస్ కంటిన్యూషన్ చేసుకోవచ్చు కదా. అలా కాకుండా నాకు ఏం చేస్తాను, దీన్ని ఇట్లా 2 డైమెన్షన్ లోపల చేస్తున్నాను. అంటే రోస్ కాలమ్స్ ఫార్మేషన్ లోపల చేస్తున్నాను. అంటే నాకు వచ్చేసి రో 0 అంటే ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని. ఇప్పుడు సపోజ్ నేను రో ఇట్లా మ్యాచ్ చేసుకోవచ్చు. అంటే నాకు ఎన్ని రోస్ కావాలనుకుంటే అన్ని రోస్కి ఇచ్చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏం చేస్తాను, ఇంట్ వాల్ అని వచ్చేసి ఏం చేస్తాను, ఏ అనేది అరే నేమ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి 2 అనేది 2 rows 3 columns అన్న. 2 rows 3 columns అన్న. అంటే ఈ ప్యాటర్న్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ ఎగ్జాంపుల్ లోపల నేను ఏం చేస్తాను అంటే 5 rows 2 columns, 5 rows 2 columns. ఓకే, నేను రన్ టైంలో కాకుండా డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేస్తున్నాను. మళ్ళీ టైప్ చేయకుండా డైరెక్ట్గా పేస్ట్ చేసుకున్నాను. ప్రోగ్రామ్ నేమ్ P70. ఓకే, ఫస్ట్లో ఏమి ఇచ్చాము చూడండి, హెడర్ ఫైల్స్ ఇచ్చాం. తర్వాత నెక్స్ట్ ఏం చేసాం, వాయిడ్ అనేది ఏంటి, రిటర్న్ వాల్యూస్ అండ్ నల్ వాల్యూస్ అవాయిడ్ చేయడం కోసం వాయిడ్ అని చెప్పి మెయిన్ అనేది ఫంక్షన్ నేమ్. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇంట్ అనేది డాటా టైప్, ఏ అనేది అరే నేమ్, ఇక్కడ 5 అనేది నెంబర్ ఆఫ్ రోస్, దెన్ 2 అనేది కాలమ్స్, దెన్ ఈక్వల్స్ టు ఏం చేస్తామంటే అసైన్ చేయడం కోసం ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి స్టార్టింగ్ ఫ్లవర్ బ్రాకెట్ ఎండింగ్ లో ఫ్లవర్ బ్రాకెట్. దీనిలో వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే రో 0 కాలం 0, రో 0 కాలం 0లో. ఓకే, నోట్ చేయండి ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి, 5 rows 2 columns. 5 rows 2 columns. ఇండెక్స్ నెంబర్ 0 నుండి స్టార్ట్ చేయండి. 2 columns. ఓకే, ఇండెక్స్ నెంబర్ వేసేయండి 0 1 2 3 4. ఓకే, కాలం 1 కాలం 0 కాలం 1. ఓకే, ఫస్ట్ నేనేం చేస్తానంటే కాలం రో 0 కాలం 0 రాయండి, అడ్రస్ రాయండి, రో 0 కాలం 0. దాని లోపల ఏ వాల్యూ స్టోర్ చేస్తున్నాను, 0 అనే వాల్యూ స్టోర్ చేస్తాను. నెక్స్ట్ రో 0 కాలం 1, రో 0 కాలం 0 లోపల రో 0 కాలం 1 లోపల 0 అనే వాల్యూ. ఆ రో కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ రో 1 కాలం 0, దాని లోపల 1 అనే వాల్యూ.
ఓకే. నెక్స్ట్ రో 1 కాలం 1 దాని లోపల 2 అనే వాల్యూ. ఆ రో కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ రో 2 కాలం 0 దానిలో 2 అనే వాల్యూ. నెక్స్ట్ రో 2 కాలం 1 రో 2 కాలం 1. నెక్స్ట్ 4 అనే వాల్యూ. నెక్స్ట్ రో 3 కాలం 0 రో 3 కాలం 0 లోపల 3 అనే వాల్యూ. నెక్స్ట్ రో 3 కాలం 1 6 అనే వాల్యూ. నెక్స్ట్ రో 4 కాలం 0 రో 4 కాలం 1 దానిలో 8 అనే వాల్యూ. ఓకే. ఇప్పుడు నాకు ఇలా ఇచ్చాం కదా, దీనిలో ఏం చేసాము, అసైన్ చేసాము. ఏంటి 5 into 2 అంటే ఏంటి, ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి? 5 into 2 అయితే ఎంత అవుతుంది? 10 వాల్యూస్ అనేది యాక్సెప్ట్ అవుతున్నాయి. 10 అయినా ఇంకా ఎక్స్ట్రా యాక్సెప్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నాకు దీనికోసం ఏం చేస్తున్నా అంటే లూప్ అని ఒకటి ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, ఈ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను, జే అనే వేరియబుల్ తీసుకొని దానిలోకి ఏం చేస్తాను, సిఎల్ఆర్ఏసిఆర్ అంటే ప్రీవియస్ ఎగ్జిక్యూట్ చేసిన దాన్ని క్లియర్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఐ అనేది 0 జే అనేది 5 అని తీసుకున్నాను. అంటే 5 అంటే ఏమనుకున్నాం, ఐ లెస్ దాన్ 5 అన్నాను. అంటే ఐ లోపల నేను ఏం చేశాను, 5 అంటే ఏమనుకున్నాం, రోస్. అంటే లూప్ అనేది ఏంటి, అప్ టు ఎన్నిసార్లు జరగాలి, 5 times అనేది జరగాలి లూప్ అనేది. దీనిలో కూడా నాకు ఏంటి, ఫర్ లోపల ఇంకో ఫర్ యూజ్ చేస్తే ఏమనుకున్నాం, నెస్టెడ్ ఫర్ అనుకున్నాం కదా. అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, ఐ ఈక్వల్స్ టు 0 అయింది. ఫస్ట్ ఐ ఈక్వల్స్ టు 0 అయింది. దెన్ ఐ లెస్ దాన్ 5 అన్న, అంటే ఎక్కడ వరకు యాక్సెప్ట్ అవుతుంది, 4 వరకు. అంటే మనం 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 5 వాల్యూస్ వస్తాయి. దెన్ నెక్స్ట్ ఏం చేస్తాం, ఐ ప్లస్ ప్లస్ అన్నాం కదా, ఫస్ట్ ఇనిషియలైజ్ చేసాం, తర్వాత కండిషన్ చెక్ చేసాం, తర్వాత ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా లూపింగ్ బ్లాక్ కదా. ఈ లూపింగ్ బ్లాక్లోకి ఎంటర్ అయింది. ఫస్ట్ ఏం జరిగింది, ఐ లోపల 0 అయింది, తర్వాత నెక్స్ట్ ఏంటి కండిషన్ చెక్ అయింది, దీనిలోకి వచ్చేది. ఇన్సైడ్ లోపల మళ్ళీ ఏం చేసాం, జేలో అనేది 0 ఇచ్చాం, జే లెస్ దాన్ 2 అని ఇచ్చాం. ఇప్పుడు మనకు 2 అంటే ఏమనుకోండి అంటే కాలమ్స్. ఏంటి 2 అంటే కాలమ్స్. దీనిలో ఏం చేస్తాం అంటే జే ప్లస్ ప్లస్ అనేది మళ్ళీ ఈ కండిషన్ కదా, ఇన్సైడ్ ద కండిషన్ లోపల ఫస్ట్ ఇనిషియలైజ్ చేసాం, తర్వాత కండిషన్ చెక్ చేసాం. దీనికి కూడా లూప్ బ్లాక్ ఉన్నది కదా, ఈ లూప్ బ్లాక్ లోపల ఏం చేస్తాం అంటే ఏ %d అని ఇచ్చాను. అంటే నాకు ఏ అరే లోపల ఉన్న వాల్యూని ప్రింట్ చేయడం కోసం, అవుట్పుట్లో ప్రింట్ చేయడం కోసం ఇక్కడ ఏ అనేది మెన్షన్ చేశాను, అరే నేమ్ మెన్షన్ చేశాను. అంటే ఇది మెసేజ్ మాత్రమే. తర్వాత ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఎందుకు యూజ్ చేశానంటే అవుట్పుట్లో కూడా ప్రింట్ కావడం కోసం ఫార్మాటింగ్ స్ట్రింగ్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఈక్వల్స్ టు %d అని ఇచ్చాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నాకు అవుట్పుట్లో ఆ విధంగా కనబడడం కోసం అంతే. ఇప్పుడు నాకు ఏంటి, ఐలో ఇప్పుడు నాకు ఏంటి, ఫస్ట్ %d ఏంటంటే ఐ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది, సెకండ్ %d అనేది జే లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎస్, ఐ అనేది రోస్. అక్కడ ఇంక్రిమెంట్ ఏంటంటే ఇప్పుడు 0 అనుకోండి, నెక్స్ట్ 1 అవుతుంది, నెక్స్ట్ 2 అవుతుంది, నెక్స్ట్ 3 అవుతుంది, 4 వరకు ఆగిపోతుంది. అదే జే కూడా అంతే, జే. అట్లా మనకి అంటే ఇప్పుడు నాకేంటి ఫస్ట్ చూడండి, ఇక్కడ నాకేంటి ఫస్ట్ ఏంటిది, ఐ లోపల 0 ఉంది, జే లోపల 0 ఉంది. అంటే ఇండెక్స్ నెంబర్ 0, కాలం రో 0, కాలం 0. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దానిలో ఇప్పుడు ఆల్రెడీ అసైన్ చేశాను కదా, అసైన్ చేసిన వాటిని ప్రింట్ చేస్తాను. ఇక్కడ ఏ అంటే అరే నేమ్, ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 0, కాలం ఇండెక్స్ నెంబర్ 0, రో 0, కాలం 0. ఓకే, రో 0, కాలం 0 లోపల ఏ వాల్యూ ఇచ్చాము చూడండి, మనం 0 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఈ లూప్ అనేది ఎప్పటి వరకు జరుగుతూ ఉంటుంది నాకు, రో 4 కాలం 1 కాదు. ఇప్పుడు నాకేంటి ఇన్సైడ్ ద ఫర్లోకి ఫస్ట్ ఏం జరిగింది, ఐ ఈక్వల్స్ టు 0 అన్నాను, ఐ లెస్ దాన్ 5 అన్నాను. ఓకే, దెన్ ఇక్కడ నాకు ఏంటి ఇన్సైడ్ ద లూప్లోకి ఎంటర్ అయ్యింది. ఇన్సైడ్ ద లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ కండిషన్ మళ్ళీ చెక్ చేస్తుంది కదా. ఈ లూప్ ఎప్పటి వరకు జరుగుతుంది అంటే అప్ టు 2 వరకు జరుగుతుంది. అంటే 0 నుంచి అంటే 1 వరకు జరుగుతుంది. 0 ఇండెక్స్ నెంబర్ 0, కాలం ఫస్ట్ ఒక ఇటరేషన్ కంప్లీట్ అవుతుంది. ఎస్, మళ్ళీ ఇంకో ఇటరేషన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏంటిది ఇండెక్స్ నెంబర్ 0, ఏది ఐ ఈక్వల్స్ టు ఇండెక్స్ నెంబర్ 0, దెన్ జే ఈక్వల్స్ టు ఇండెక్స్ నెంబర్ 0.
అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇండెక్స్ నెంబర్ 0, ఇక్కడ ఇండెక్స్ నెంబర్ 0, అంటే రో ఇండెక్స్ నెంబర్ 0, కాలం ఇండెక్స్ నెంబర్ 0. అంటే ఇప్పుడు నాకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, 0 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, మళ్ళీ దీన్ని ఇంక్రిమెంట్ చేస్తుంది కదా, ఫస్ట్ కండిషన్ చెక్ అయ్యింది, తర్వాత ఏది ఇనిషియలైజ్ అయింది, కండిషన్ చెక్ అయ్యింది, తర్వాత ఏం జరుగుతుంది, దీనిలో కూడా వాల్యూ ఇన్సైడ్ అయిన తర్వాత ఏంటిది ఇంక్రిమెంట్ అవుతుంది కదా, ఇంక్రిమెంట్ అయిన తర్వాత ఏంటిది జే లోపల 1 అవుతుంది. దెన్ ఇక్కడ ఏంటి కండిషన్ చెక్ అవుతుంది కదా, కండిషన్ చెక్ అయ్యేది I0 J1, అంటే ఇండెక్స్ నెంబర్ 0, రో ఇండెక్స్ నెంబర్ 0. మరి అక్కడ ఆగిపోలేదు సార్ ఇప్పుడు మనకి. అవును, ఇప్పుడు నాకు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ అవుతుంది కదా, కండిషన్ చెక్ అయినప్పుడు ఫాల్స్ అవుతుంది కదా, ఫాల్స్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళి పైకి వెళ్ళి మనకి ఏంటి ఇంతకుముందు ఏం జరిగింది, ఇది అయిపోయిన తర్వాత నాకు ఏం జరిగింది, ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే సార్, ఇంక్రిమెంట్ అనేది సంబంధం లేదు కదా, ఇది మనకి ఇక్కడ ఓన్లీ చేయకున్నాయి కదా సార్. అదేనా, వరకే అవుతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఫాల్స్ అయిపోయింది, ఫాల్స్ అయిపోయిన తర్వాత నాకు ఏంటి అప్ టు ఇది ఎక్కడ వరకు జరగాలి, 4 వరకు జరగాలి కదా, అంటే మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ కండిషన్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది అన్నాం కదా, ఐ లోపల ఏం జరిగింది, ప్లస్ ప్లస్ అయింది, ఐ లెస్ దాన్ మనకేంటి, ఇప్పుడు నాకు ఐ లోపల ఏ వాల్యూ ఉన్నట్టు 1 అనే వాల్యూ ఉంది, 1 లెస్ దాన్ 5 అన్నాం, కండిషన్ ట్రూ అయింది, మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఇన్సైడ్ ద కండిషన్లోకి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ జేలోకి 0 అనే వాల్యూ అసైన్ అవుతుంది, జే లెస్ దాన్ 2 అన్నాం, మళ్ళీ జీరోకి వెళ్ళిపోతుంది సార్. మళ్ళీ 0కి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు నాకు ఏంటి ఫస్ట్ రో అయిపోతుంది, తర్వాత నెక్స్ట్ సెకండ్ రో అవుతుంది, నెక్స్ట్ థర్డ్ రో అవుతుంది, అట్లా మనకి ఏంటి నెంబర్ ఆఫ్ రోస్ కండిషన్ ఊరికే పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతుంటాను. అట్లా నాకేంటి మొత్తం అరే లోపల ఉన్న దాన్ని అంతా ఏం చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను. చూద్దాం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇండెక్స్ నెంబర్ 0, రో ఇండెక్స్ నెంబర్ 0, కాలం ఇండెక్స్ నెంబర్ 0, ఏ వాల్యూ స్టోర్ చేసాం, 0 అనే వాల్యూ మీరు ఇచ్చిన దాని ప్రకారం చూస్తాం. నెక్స్ట్ రో ఇండెక్స్ నెంబర్ మనం ప్రింట్ చేసుకోవచ్చు అవన్నీ ఫార్మాట్, అది మ్యాట్రిక్స్ ఫార్మాట్ అని ఇంకోటి వస్తుంది మనకు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ న్యూ లైన్లో ప్రింట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు మీకు తెలవడం కోసం ఏం చేస్తాను, ఒక్కొక్క ఇండెక్స్ నెంబర్ లోపల ఏ వాల్యూ స్టోర్ అవుతుంది అనేది ఇక్కడ నేను అందుకోసం చెప్పాను కదా, ఐ లోపల ఉన్న వాల్యూ ఏంటి ఫస్ట్ 0 అవుతుంది, జే లోపల ఉన్న వాల్యూ 0 ఇచ్చాం కదా, పక్కకే వచ్చేస్తుంది. అయితే దానికి సెటప్ ఉంటుంది నాన్న. ఓకే, ఇప్పుడు నాకేంటి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో ఇచ్చేస్తాను. దీన్ని నోట్ చేసుకో. దీన్ని నోట్ చేసుకున్నాక దీన్ని